ఇద్దరు లోపలికెళ్ళండి. అదేంటమ్మా గుమ్మడికాయ అలా ముక్కలైంది? హీరెక్కన అంత దిష్టుందన్నమాట. దిష్టి కాదు, కోపంతో పగలగొట్టాను, అందుకే అన్ని ముక్కలైంది. కోపట్టాలు బాధపట్టాలు నాతో పోటీకొచ్చి బోర్లా పట్టాలు నీకు అలవాటే కదా. బెస్ట్ కపుల్ రామ్ అండ్ గీత. ప్రియా, ఏంటే మీ అత్త మీద కోపం నా మీద చూపిస్తున్నావు? మీరు చేసిన పనికి మీ మీద కూడా కోపంగానే ఉంది. మధ్యలో నేనేం చేశాను? బెస్ట్ కపుల్ గా గీతా రాముల్ని సెలెక్ట్ చేసింది అక్కడున్న జడ్జిలు. వాళ్ళు సెలెక్ట్ చేస్తే షీల్డ్ మీరే అందించారుగా. ఆ గీతకి బెస్ట్ కపుల్ అవార్డు వచ్చినందుకు పైకి నవ్వుతున్నా లోపల ఏడుస్తూనే షీల్డ్ ఇచ్చానుగా. ఏమైతేనే ఇచ్చారుగా. ఏం చేయమంటావు ప్రియా? చీఫ్ గెస్ట్ గా వచ్చిన మాయ దాని పేరు అనౌన్స్ చేసిపోయింది కాబట్టి తప్పలేదు. అసలు ఆ మాయ ఎందుకు వచ్చినట్టు, ఎందుకు వెళ్ళిపోయినట్టు? ఏమో. ఓ పక్క మా అత్త లోకేశ్వరి పురాణం అని పేరు పెట్టి నన్ను టార్చర్ పెట్టడం, యువతల ఆ గీత మొహంలో రోజు రోజుకి సంతోషం పెరిగిపోవడం నా వల్ల కావడం లేదండి. నేను మా అత్తని ఏం చేయలేకపోతున్నాను. కనీసం మీరైనా ఆ గీతని ఏదో ఒకటి చేసి ఏడిపిస్తుంటే అది చూస్తే అయినా ఆనందం దొరుకుతుందనుకుంటే అది జరగడం లేదు. కంగారు పడకు ప్రియా, ఆ గీత మొహంలో ఏడుపు చూడాలని నువ్వెంత కోరుకుంటున్నావో నేనంతకంటే ఎక్కువ కోరుకుంటున్నాను. నీకెందుకు, రేపు సూర్యోదయం అయ్యే లోపల ఆ గీత విషయం తేలుస్తాను. నువ్వు చూస్తూ ఉండు. ఎప్పుడు ఇదిగో తేలుస్తా అదిగో తేలుస్తా అనడమే కాని ఇప్పటి వరకు జరిగింది లేదు, జరిగేది లేదు. ఈసారి పక్క చూస్తూ ఉండు. నిజంగానా? ఖచ్చితంగా. అయితే మీరు గీత సంగతి తేల్చండి, నేను తెగించి రేపటి నుంచి మా అత్తకి రిటార్ట్ ఇవ్వడం మొదలు పెడతాను. ఏది జరిగితే జరుగుతుంది. డన్. కుండు ఏంటే ఏదో ఒలింపిక్ లో కప్పు గెలిచినట్టు ఆ షీల్డ్ ఓ తెగ మురిసిపోతాను. ఒలింపిక్ కప్ కంటే నాకిదే ఎక్కువ కాబట్టి బెస్ట్ కప్ అవార్డు రావడం అంటే మామూలు విషయమా? లాస్ట్ మినిట్ వరకు మనం ఓడిపోతామనే ఫిక్స్ అయ్యాను. కాకపోతే నీ టైం బాగుండి గెలిచేశాం. టైం బాగుండి కాదండి, మన నిజాయితీయే మనల్ని గెలిపించింది. నిజాయితీగా ఉంటే ఎప్పుడు ఎవరు ఏ విషయంలోనూ ఓడిపోరు. అది సరే గాని షీల్డ్ ఎందుకు అక్కడ పెట్టావు? ఈ షెల్ఫ్ లోనే అక్కడ పెట్టచ్చు కదా. అది అక్కడ పెట్టడానికి పర్పస్ ఉందండి. పర్పసా? ఏంటది? రేపెప్పుడైనా మనం గొడవ పడ్డామనుకోండి, మీరిద్దరు బెస్ట్ కపుల్ ఇలా గొడవ పడకూడదు అని గుర్తు చేయడానికి అది గుర్తుగా ఉంటుందండి. దాన్ని చూడగానే మనకి ఆ విషయం గుర్తొస్తుంది. అయితే రోజులో చాలా సార్లు ఆ షీల్డ్ చూడాల్సి వస్తుందన్నమాట. అంటే రోజు గొడవ పడతారా ఏంటి? బాగా చెప్పారు. సర్లే, మొత్తానికి 10 లక్షలు గెలిచేశాం. 10 లక్షలు సంపాదించేశారా? చెప్తానుండండి. ఏంటి 10 లక్షలు మీరు ఒక్కరే సంపాదించేసినట్టు చెప్తున్నారు? అందులో నా పార్టిసిపేషన్ కూడా ఉంది. ఎవడు కాదన్నాడు? సరేలేండి, ఆ వచ్చిన 10 లక్షల్లో 5 లక్షలు నాకు ఇచ్చేయండి. 5 లక్షలా? ఎందుకు ఇవ్వాలే? ఎందుకివ్వరు? ఇద్దరికి ప్రైజ్ మనీ 10 లక్షలంటే ఒక్కొక్కరికి 5 లక్షలనే కదా. లెక్కలు తెలియక అనడం లేదే. అసలు నీకెందుకు ఇవ్వాలని అడుగుతున్నాను. 10 లక్షలు నేను పెట్టబోయే కంపెనీ కోసం అనుకున్నాం కదా. కానీ నా డబ్బులు మీరు ఎప్పటికీ తీసుకోరు, నాదెప్పటికీ మీది కాదు అని చెప్పారు.
రే రామ్, నీకు కంపెనీ పెట్టడమే ఇంపార్టెంట్ రా. కాస్త తగ్గావంటే 5 కాదు, నీకు మొత్తం 20 లక్షలు వస్తాయి. తగ్గి 20 తీసుకుంటావా? పంతానికి పోయి 5 లక్షలతో సరిపెట్టుకుంటావా? ఏంటి మాట్లాడడం లేదు? నా 5 లక్షలు ఇస్తారా లేదా? ఇవ్వనే. 5 లక్షలు ఇవ్వడం కాదు, నీ దగ్గర ఉన్న 10 లక్షలు కూడా నేనే తీసుకుంటాను. ఏం చేస్తావు? ఏం చేస్తావు? పంచాయతీ పెడతావా? మీరు తీసుకుంటారంటే నాకు హ్యాపీనండి, కానీ మీరు తీసుకోరు కదా. నా నిర్ణయం నువ్వెలా చెప్పేస్తావు? ఇది మీ నిర్ణయమేనండి. ఇప్పుడు నా నిర్ణయాన్ని మార్చుకుంటున్నాను. ఏ ఏ అంటే నేను సొంతంగా కంపెనీ పెడితే నీకు హ్యాపీయే కదా. సో నీకు సంతోషాన్ని కలిగిద్దామని తీసుకుంటాను. ఓహో, అయితే ఆ 10 లక్షలు కూడా తీసేసుకుంటారా? తీసుకుంటాను కానీ ఆ వంక పెట్టుకుని నన్ను ఆడుకోవడాలు, లోకు చేసి మాట్లాడాలు అలాంటివే ఉండవు కదా. మీరు నా భర్త అండి. ఏ భార్య అయినా తనని తాను తగ్గించుకుంటుంది కానీ భర్తను ఎక్కడా తక్కువ చేసి మాట్లాడదు. సర్లే కానీ నీ దగ్గర డబ్బులు తీసుకున్న విషయం మా అమ్మతో చెప్పావు కదా. మీరు చెప్పమంటే చెప్తా. చెప్పొద్దని చెప్తున్నాను కదా. సరే, మొత్తానికి 10 20 లక్షలు. కంపెనీ స్టార్ట్ చేయడానికి ఇంకా 30 లక్షలు కావాలి. 20 వచ్చేసాయి కదండి, మిగిలిన 30 కూడా అవే వస్తాయి. వస్తాయి. నువ్వు అనుకుంటే లక్షలంటే కోట్లైనా వస్తాయి. కానీ మా అమ్మతో మాత్రం అబ్బా, నేను చెప్పను గాక చెప్పనండి, సరేనా? ఆకి ఆహాకి తేడా తెలీదు. ఈవిడ మొహానికి మళ్ళీ పేపర్ చదువురా ఒకటి. కర్మరా బాబు. పరుగు పందాల పోటీలో గెలుపొందిన వారికి 1,00,000 రూపాయల బహుమానం. అబ్బా. కబడ్డీ పోటీలో బహుమానం 2 లక్షలు. అబ్బబ్బా. ప్రియా, వింటున్నావా? వినాలనే ఇక అంటుంది. పరుగు పందె కబడ్డీ పోటీ 2 కలిపి 3 లక్షల బహుమతి. ప్రియా, కుక్క పిల్లలా పరిగెత్తేసి కోతి పిల్లలా గెంతుతూ కబడ్డీ ఆడేసి గెలిచేసావనుకో 3 లక్షలు వస్తాయి. వెళ్తావా? కాకపోతే ఆ పోటీలో మోసాలు చేస్తే గెలవరు, నిజాయితీగా ఉంటేనే గెలుస్తారు. మొన్న బెస్ట్ కపుల్ కాంపిటీషన్లో గీత గెలిచినట్టు. ఏంటత్తయ్య, నా మానాన్ని నేను పనిచేసుకుంటుంటే కావాలని నన్ను ఎగతాళి చేస్తున్నారా? ఎగతాళేంటి? పోటీల గురించి పేపర్లో ఉంది. ఏదండి? ఏది? ఎక్కడుంది? ఎక్కడ లేవు. ఎక్కడున్నాయండి? ఎక్కడున్నాయి మీరు చదివిన కాంపిటీషన్స్? బ్యూటీ పార్లర్ పెట్టుకుని ఇండివిజువల్ గా సంపాదిస్తాను అంటే ఇంత ఆస్తి పెట్టుకుని కూడా పైసా ఇవ్వడానికి కూడా ఒప్పుకోలేదు. ఆ బెస్ట్ కపుల్ కాంపిటీషన్ లో పాల్గొంటే గెలిస్తే 10 లక్షలు వస్తాయని ఆశపడితే అత్తగా ఎంకరేజ్ చేయడం పోయి డిస్కరేజ్ చేయడం, పోటీలో ఓడిపోయినందుకు ఇలా ఎగతాళి చేయడం, అది గెలిచిందని టపాసులు కాల్చడం. అసలు మీ కోడలు నేనా అదా? గీతే, ఏ రోజైనా నువ్వు నన్ను అత్తగా గౌరవించావా? ఏ రోజైనా కోడల్లా ప్రవర్తించావా? నాకు నాగేశ్వరికి పడదని తెలిసి కూడా కాపురానికి వచ్చినప్పటి నుంచి ఆంటీ కొంటి అంటూ దాని కొంగు పట్టుకునే తిరుగుతున్నాం. మారతావని ఎదురు చూశా, చెప్పి చూశా. మారావా? అందుకే నాకు కాలింది. పురాణాల పేరుతో అందుకే నిన్ను కాలుస్తుంది. ఏం చేస్తావే? ఏం చేస్తావు? అయితే ఈ ఇంటి కోడలిగా నాకు విలువలేదా? లేదు. నా మొహం చూసి చెప్పండి. ఆదరిద్రం నాకెందుకు? ఓ చేతులు కాళ్ళు కొట్టేసుకుంటే భయపడే వాళ్ళు ఎవ్వరు లేరు ఇక్కడ. ఏంటి ప్రియా, ఏమైంది? బ్యాగ్ సర్దుకుంటా. నా ఇష్టం, మీకెందుకు? ఆగమంటున్నాను కదా. ఏమైంది? లేదు, నేను ఇక్కడ ఉండడం మీ అమ్మగారికి ఇష్టం లేదు. అందుకే
నేను మా పుట్టింటికి వెళ్ళిపోతున్నాను. అసలు ఏమైంది? ఎప్పుడు ఇదే జరుగుతుంది. ఎన్ని కష్టాలను ఓచుకోవాలి, ఎంతకాలమని ఓపిక పట్టాలి. అరే అసలు ఏమైందో రత్తు చెప్పు. ప్రియా అసలు ఏమైంది ప్రియా? ఎందుకు ఏడుస్తున్నావు? ఓ పక్క నేను బెస్ట్ కపుల్ కాంటెస్ట్ లో ఓడిపోయానని బాధపడుతుంటే మీ అమ్మగారు ఆ పోటీలకు వెళ్తావా, ఈ పోటీలకు వెళ్తావా అని ఎగతాళి చేసి మాట్లాడుతున్నారు. నేను అసలు తన కోడలే కాదంట. ఆ గీత తన కోడలంట. ఈ ఇంట్లో నాకు అసలు విలువే లేదంట, స్థానం లేదంట. నా మొహం చూస్తే దరిద్రం అంట. ఇంకా ఎన్నెన్ని మాటలు అంటుందో తెలుసా? మిమ్మల్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. మీరు నన్ను అంత ప్రేమించారని, ప్రేమగా చూసుకుంటారని నమ్మాను. ఆడపిల్ల ప్రేమించినంతగా మగాడు ప్రేమించడాన్ని తెలుసుకున్నాను. మోసపోయానని అర్థం చేసుకున్నాను. ఇంట్లో ఆశించిన మీ ప్రేమ దక్కకపోగా అత్తగారితో అవమానాలు, చీత్కారాలు, చీవాట్లు, ఇంట్లో చాకరి అంతా చేస్తున్నా పొలవిరుపు మాటలు. ఇంకా నా వల్ల కాదు. నా గోడు పట్టించుకునే నాదు రేడి, కష్టాలు చెప్పుకునే మనిషేడి. ఇంతకాలం నా అత్త, నా భర్త, నా మావయ్య అనుకున్నాను. కానీ నాకంటూ ఎవరు లేరని, ఉన్నదల్లా నా పుట్టింటి వాళ్ళే అని అర్థమైంది. అందుకే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతున్నాను. ప్రియా ప్రియా నేను చెప్పేది విని ప్రియా. ప్రియా మీరు తప్పుకోండి. ప్రియా ఆగు ప్రియా, ఆగు ప్రియా. తప్పుకోండి. ప్రియా ఆగు ప్రియా. ఇక్కడుండి మీ అమ్మ పెట్టే టార్చర్ భరిస్తూ చావడం కంటే ఒంటరిగా పుట్టింట్లో పడి చావడం బెటర్. తప్పుకోండి. ప్రియా ఆగు ప్రియా. మీరు తప్పుకోండి. నన్ను ఆపకండి. లేదు నేను ఒకసారి అమ్మతో మాట్లాడుతానుండు. మీరు ఆవిడ ముందు మాట్లాడలేరని తెలుసు. ఆవిడ మనిషిలా మారదని కూడా నాకు తెలుసు. ఇంకా నన్ను నమ్మించి ఇక్కడే ఉంచాలని ప్రయత్నం చేయకండి. ప్రియా 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 ఆగు ప్రియా. ప్రియా ప్రియా ఆగు ప్రియా. ప్రియా ఆగు. ఏంట్రా ఏమైంది? అది బ్యాగ్తో తయారైంది. ప్రియా వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోతుందమ్మా. అవునా? అయితే వెళ్ళి ఆటో పిలుచుకురారా. అది ఇంట్లో ఉండను అంటే సొంత ఆటోలో బస్టాండ్లో దింపుతావా ఏంటి? చూసారా చూసారా ఆవిడ ఎలా మాట్లాడుతుందో? అమ్మా ఏంటమ్మా అలా మాట్లాడుతున్నావు నువ్వు కూడా? నేనేమన్నాన్రా? అది పోతానంటే పొమ్మన్నాను అంతే. ఇంటి కోడలు అలిగి పుట్టింటికి వెళ్ళిపోతే ఆ అవమానం మన కుటుంబానికి కదా? అంటే ఏంట్రా? అది పురాణాల పేరు చెప్పి నన్ను బెదిరిస్తుంటే వద్దమ్మా నువ్వు వెళ్ళిపోతే మా ఇంటి పరువు పోతుంది అని గెడ్డం పట్టుకుని బతిమాలాలంటావా? తుమ్మితే ఊడిపోయే ముక్కుని ఇలా ఇంట్లోంచి వెళ్ళిపోతే పోయే పరువుని నేను అస్సలు లెక్క చేయను. ఇదంతా నిన్ను బెదిరించి ఆడించడానికి ఆడుతున్న నాటకంరా. అమ్మా ఒకప్పుడు నువ్వు కూడా ఇంటికి కోడలుగా వచ్చిందనివే కదా, పైగా పెద్దదానివి. నీకు నేను చెప్పాలా? అంటే ఏంట్రా నేను తప్పు చేశానంటున్నావా? తప్పు చెయ్యొద్దు అంటున్నాను. లోకేశ్వరి పురాణం పేరు చెప్పి నువ్వు రోజు దీన్ని ఎలా ఇడిపించుకు తింటున్నావో నాకు తెలియదు అనుకుంటున్నావా? తెలిసి కూడా నిన్ను ఎందుకు అడగలేదో తెలుసా? అడిగి నిన్ను నిలదీస్తే నువ్వు ఎక్కడ బాధపడతావా అని. భార్యగా ఇది బాధపడినా పర్వాలేదు, తల్లిగా నువ్వు మాత్రం నా కొడుకు నన్ను ఇలా అన్నాడని కన్నీళ్లు పెట్టుకోకూడదని. ఇది కరెక్ట్ అని నేనేం చెప్పట్లేదమ్మా. ఇది ఎన్నో తప్పులు చేసింది, చేస్తూనే. దీంది అమాయకత్వమో, మూర్ఖత్వమో, చిన్నతనమో, పిచ్చితనమో కూడా నాకు తెలీదు. చెప్పినా దీనికి అర్థం కావడం లేదు. కానీ ఇద్దరికీ ఆఖరిసారిగా చెప్తున్నాను, ఇలా రోజు తెల్లారినప్పటి నుంచి దాన్ని నువ్వేదో అంటాం, దానికి ఇదేదో ఒకటి చేయటం, ఇలా ఒకరినొకరు తిట్టుకుంటూ దెప్పుకుంటూ ఇంట్లో వాళ్ళకి మనశ్శాంతి లేకుండా చెయ్యొద్దు. నా సంగతి తెలుసుగా, నాకు తిక్క రేగనంతవరకే. అంతవరకు వచ్చిందంటే తల్లి లేదు, పెళ్ళం లేదు. ఉంటే ప్రశాంతంగా ఉండండి. ఏంటత్తా అలా చూస్తున్నావు? నీ గెస్సింగ్ కరెక్టే. నీ కొడుకుని బెదిరించడానికి, నేను చెప్పినట్టల్లా ఆడించడానికే నేను పుట్టింటికి వెళ్ళిపోతానని బ్యాగ్ తీసుకొని బయలుదేరింది. నువ్వు వరిస్తేనో, పురాణాల పేరు చెప్పి బెదిరిస్తేనో భయపడి పుట్టింటికి పారిపోయే రకాన్ని కాదు నేను. ఇప్పటి వరకు లోకేశ్వరి పురాణం సాగించాం. కాని ఇప్పటినుంచి మరో పురాణం స్టార్ట్ అవుతుంది. దాని పేరు ప్రియ పురాణం. సాధింపుల పర్వం, వేధింపుల అధ్యాయం ప్రారంభం. లెక్క పెట్టుకో నీ గడియల్ని. గీత ఆఫీస్కి వెళ్ళొస్తా. అలాగేనండి. ఏంట్రా
ఎప్పుడు ఆఫీస్కి వెళ్ళొస్తానని నాతో చెప్పేవాడివి ఇప్పుడు గీత ఆఫీస్కి వెళ్తున్నానని దాంతో చెప్తున్నావు. చిచి, దానికి చెప్పడం కాదమ్మా, నువ్వు ఇక్కడ లేవు ఏమోనని నీకు చెప్పమని చెప్పి తనతో చెప్పాను. నేను ఇక్కడే ఉన్నాను కదా. నేను చూడలేదు కదా. చూడవురా, ఎలా చూస్తావు? బెస్ట్ కపుల్ అవార్డు వచ్చిన తర్వాత పెళ్ళాం మీద కొత్తగా ప్రేమ పుట్టుకొచ్చుంటుంది. ఆ ప్రేమ మైకంలో తల్లి కనిపించడం లేదు. ప్రేమ దాని మీద నాకా? చిచే, నాకు దానికంటే నువ్వే ఎక్కువ అమ్మా. నువ్వు అంటే నో అంటే నో, నువ్వు సై అంటే సై, నై అంటే నై. అది సరే, బెస్ట్ కపుల్ గా ఎంపికయ్యారు కదా, ఆ వచ్చిన ప్రైజ్ మనీని ఏం చేస్తున్నారు? ఏం చేయమంటావమ్మా? అది కూడా పార్టిసిపేట్ చేసింది కాబట్టి 5 లక్షలు దానికిచ్చేయి. దానిదొక్క పైసా కూడా నువ్వు తీసుకోవద్దు. ఆహా, అస్సలు తీసుకోను. తీసుకుంటే లోకువైపోతావురా. అవునమ్మా, అస్సలు తీసుకోను. నమ్మమంటావా? అంటే డౌట్ పడుతున్నావా? అయితే నీ డౌట్ని ఇప్పుడే తీర్చేస్తాను. నీ అనుమానాన్ని ఫటాపంచలు చేసేస్తాను. అసలు నేను రాత్రి దాంతో ఏం డిస్కస్ చేశానో దాని నోటితోనే చెప్పిస్తాను. గీత, గీత, ఏంటండి మీరు ఇంకా ఆఫీస్కి వెళ్ళలేదా? ఏ, ఎప్పుడు ఇంట్లో నుంచి బయటికి పోతానని చూస్తున్నావా? ఏంటి ఈయన వర్షన్ మారింది? అదేం లేదండి, ఇందాకే ఆఫీస్కి వెళ్ళొస్తానని చెప్పారు కదా. అది నీకు చెప్పలేదే, మా అమ్మకు చెప్తావని చెప్పాను. అవునా అండి? అత్తయ్య గారు, ఆయన ఆఫీస్కి వెళ్ళొస్తారండి చెప్పేశాను. ఇది చెప్పడం కాదు, మనం బెస్ట్ కపుల్ కాంటెస్ట్ లో గెలిచిన 10 లక్షలు ఉన్నాయి కదా, రూమ్ లో ఉన్నాయండి, తెచ్చిమంటారా? అవసరం లేదు. అందులో నుంచి 5 లక్షలు సపరేట్ చేసి పెట్టు. దేనికండి? దేనికంటావేంటే, అసలు రాత్రి నేను నీతో ఆ డబ్బుల విషయంలో ఏం చెప్పానో మా అమ్మకు చెప్పు. యాస్టీస్ చెప్పమంటారా? అక్షరం కూడా పొల్లు పోకుండా చెప్పు. పర్వాలేదా? ఏంటి పర్వాలేదా? వాడు నీతో ఏం చెప్పాడో యాజ్ ఇట్ ఈస్ చెప్పమంటున్నాడు కదా, చెప్పు. ఆ ప్రైజ్ మనీ డబ్బుల విషయమై వాడు నీతో ఏం చెప్పాడు? బెస్ట్ కపుల్ కాంటెస్ట్ లో 10 లక్షలు వచ్చాయి, ఆల్రెడీ నీ దగ్గర ఒక 10 లక్షలున్నాయి, మొత్తం కలిపి 20 లక్షలు, ఇంకొక 30 లక్షలుంటే కంపెనీ స్టార్ట్ చేస్తాను అన్నారు. ఏం మాట్లాడుతున్నావే? నా వెర్షన్ చెప్పు. ఇది మీ వెర్షనేనండి. అది కాదే, అసలు వెర్షన్. ఫైనల్ గా నేనేం చెప్పాను అది చెప్పు. ఈ విషయం అత్తయ్య గారికి చెప్పొద్దు అన్నారండి. రామ్, అమ్మా, దీని మాటలు అస్సలు నమ్మదమ్మా. ఇది కావాలనే వెర్షన్ మార్చి చెప్తుంది. ఏంటే కామెడీ చేస్తున్నావా? అవకాశం దొరికిందని మా అమ్మ దగ్గర నన్ను ఇరికించాలని చూస్తున్నావా? నన్ను ఎదవం చేయాలని చూస్తున్నావా? నా వెర్షన్ కాదు, నీ వెర్షన్ చెప్పు. ఓహో, మీరంటుంది ఆ విషయం చెప్పమన్నా? అది అది చెప్పు. మర్చిపోయింది. అవునండి, ఇప్పుడు చెప్పేస్తాను. చెప్పు. 20 లక్షలు రాగాలేంది, ఇంకో 30 లక్షలు రావా అని నేనంటే నువ్వు తలుచుకుంటే లక్షలేంటి కోట్లు కూడా వస్తాయన్నారు. అంతే కదండి? నీ అమ్మ కడుపు మాడ, నిన్ను చెప్పమన్నందుకు నా చెప్పుతోనే కొట్టుకోవాలి. ఏంట్రా నిజాలన్నీ బయటపడిపోయేసరికి కవర్ చేసుకుంటున్నావా? లేదమ్మా, ఇదన్నీ పచ్చి అబద్ధాలు చెప్తుంటే అబద్ధాలు చెప్పడం తప్పు, అలా అబద్ధాలు చెప్తే దేవుడు ముక్కు కోసేస్తాడని చెప్తున్నాను. ఏమండి, నేను ఇంకో మాట మర్చిపోయాను. గుర్తు చేసుకుని మరి కంపు చేయొద్దు. ఆయన ఇది చెప్పడం కాదమ్మా, నేనే నీ ముందు చెప్తున్నాను. ఎట్టి పరిస్థితుల్లోనూ అవసరమైతే కంపెనీ పెట్టడమైనా మానుకుంటాను గానీ దీని డబ్బుల్లో నుంచి సింగిల్ ఎన్పి కూడా తీసుకోను, సరేనా? చూస్తాను. బాయ్ కొట్టువా. ఆఫీస్కి వెళ్ళాల్సింది మీరు కదా. నా పనులన్నీ చేయాల్సింది నువ్వే కదా. బ్యాగ్ మోసుకుంటూ క్యారియర్ పట్టుకుని గుమ్మం దాకారా. మా బాయ్ మా. నీ గుడ్డు మొక్కంతాను, నీ మెంటల్. నేను అమ్మకు తెలియకూడదని మేనేజ్ చేస్తుంటే కవర్ చేయాలని తెలీదా? మేనేజ్ చేయడాలు కవర్ చేయడాలు చేస్తే తోలు తీస్తానని అప్పుడు ఒకసారి చెప్పారు కదండి. అవునా? అది గుర్తుపెట్టుకుని నువ్వు యాక్ట్ చేస్తున్నావా? నీ అమ్మ ఇంత తెలివి తక్కువ దాని వెంటే. ఏంటోనండి, ఫస్ట్ నుంచి అమాయకత్వం అలా అలవాటైపోయింది. మీరింతకీ ఆ డబ్బు మొత్తం తీసుకుంటున్నట్ట, లేక ఇప్పుడు మీ అమ్మ ముందు చెప్పినట్టు ఆ 5 లక్షలు తీసుకుంటున్నట్ట? నీ దగ్గర ఉన్న డబ్బులు నేను తీసుకున్నాను మా అమ్మకి తెలిస్తే అమ్మ ఒప్పుకోదని అమ్మ ముందు అలా యాక్ట్ చేసి బిస్కెట్ వేసి. అర్థమైందా? రూమ్ లో మనం అనుకునేది ఫిక్స్. మళ్ళీ అమ్మ నిన్ను అడిగితే వెర్షన్ మార్చి చెప్పు. అంటే అత్తయ్య గారికి అబద్ధం చెప్పమంటారా? పోదే,
నిజం చెప్పి నా కొంప ముంచే. వద్దులేండి, మీరు చెప్పొద్దన్నారని చెప్తాను. ఏంటి? అదే మీరు చెప్పమన్నారని చెప్తాను. కాస్త తెలివిగాడువే. రామ్, పెళ్ళాం మాయలో పడి కన్న తల్లినే మోసం చేసే స్థితికొచ్చేశావన్నమాట. నాకు బిస్కెట్లేస్తావా? చెప్తారా?